నరసాపురం ప్రాంతంలో తీరం దాటుతుందని ఎవరు అంచనా వేయలేదు. మొట్టమొదటిగా చూస్తే కాకినాడ తుని ప్రాంతంలో తీరం దాటుతుందని అంచనా వేశారు. కానీ అందుకు భిన్నంగా అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలోనే నరసాపురం అంతర్వేది మధ్య ఈ తుఫాన్ అయితే తీరాన్ని దాటింది. ఆ సమయంలో అయితే భారీ ఈదురుగాలులు వీచాయి. భారీ స్థాయిలోనే అయితే ఆ ఈదురుగాలులు వీయడంతో అయితే ప్రజలైతే భయపడే పరిస్థితి ఉంది. చాలా చోట్ల అయితే ఇళ్ల కప్పులు ఎగిరిపోయాయి. అదేవిధంగా విద్యుత్ సరఫరాకి అయితే పూర్తిగా అంతరం ఏర్పడిందని భావించాల్సి ఉంటుంది. అదే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మనం చూస్తే మాత్రం తుఫాను ఎటువైపు ప్రయాణిస్తుంది అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం చూస్తే తుఫాను ఏలూరు జిల్లా వైపు ప్రయాణం చేస్తుంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలోని భీముడోలు, ఆగడాల లంక, చెట్టున్నపాడు, ద్వార తిరుమల, ఏలూరు ఆ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి వరకు పెను తుఫానుగా ఉంది. ప్రస్తుతం అయితే అది బలహీనపడి తుఫానుగా మారింది. ఆ తుఫానుగా ప్రస్తుతం బలహీనపడిన ఆ తుఫాన్ అయితే ఏలూరు జిల్లా మీదుగా ప్రయాణిస్తుంది. అదేవిధంగా ఏలూరు జిల్లా మీద నుంచి తెలంగాణలో ప్రవేశించే అవకాశం అయితే ఉంది. అయితే ఈ తుఫాను ప్రభావం వల్ల అయితే ఇప్పటికే చాలా ప్రాంతాలతో భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ప్రధానంగా అయితే కోస్తా తీరంలోని జిల్లాలు కాకుండా ఆ జిల్లాలను ఆనుకుని ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఉదాహరణకు అయితే పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి ఏలూరు జిల్లా ఆనుకుని ఉంది. అదేవిధంగా కాకినాడ కోనసీమ జిల్లాను కోనసీమ జిల్లాను పరిశీలిస్తే తూర్పుగోదావరి జిల్లా ఆనుకుని ఉంది. ఇట్లాగా ఏ అయితే మామూలు తీర ప్రాంత జిల్లాలను ఆనుకుని ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు పడతాయని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి చోట ఈ రోజు నుంచి దాదాపు 24 గంటల పాటు భారీ వర్షాలు లేదా అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఈ పరిణామాలు మరో 48 గంటలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అయితే పెను తుఫానుగా మారింది. అది మరింత బలహీనపడి వాయుగుండంగా, తర్వాత అల్పపీడనంగా, తర్వాత ఉపరితల ఆవర్తనంగా మారాల్సి ఉంది. అలా క్రమంగా తన పరిధిని తగ్గించుకుంటూ ఈ తుఫాన్ అయితే నెమ్మదించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ తుఫాన్ అయితే తన గమనాన్ని అయితే ఏలూరు జిల్లాలో చూపిస్తూ ఉంది. ఏలూరు జిల్లా నుంచి అటు తెలంగాణ వైపు వెళ్ళే అవకాశం అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ తుఫాన్ రేడియస్ దాదాపు 30 కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఆ 30 కిలోమీటర్లు దాటిన తర్వాత మాత్రం చూస్తే పెను విధ్వంసం అయితే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారీ స్థాయిలో వర్షాలు పడతాయని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా క్లౌడ్ బర్స్ట్ అంటే భారీ స్థాయిలో కుంభవృష్టి కూడా కురిసే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే అన్ని జిల్లాల్లోనూ అధికారులు అయితే రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇంకా నిన్న రాత్రి తుఫాన్ నరసాపురం దగ్గర తీరం దాటే సమయంలో అయితే భారీ స్థాయిలో ఈదురుగాలులు వీచాయి. అదేవిధంగా పెదమానవాణి లంక దగ్గర ఈస్ట్ కుక్లేర్ అనే ఒక కాజువే ఉంది. ఆ కాజువే పైకి అయితే భారీ సముద్రం బ్యాక్ వాటర్ అయితే చేరింది అక్కడ. దాంతో ఆ కాజువే పైకి అయితే కాస్త నీరైతే చేరిందని చెప్పి అంటున్నారు. అదేవిధంగా నరసాపురం మండలం బియ్యపు తిప్ప గ్రామం దగ్గర కూడా సముద్రం బ్యాక్ వాటర్ వచ్చిందని చెప్పి అంటున్నారు. దాంతో అక్కడ ఉన్న గ్రామస్తులు స్వచ్ఛందంగానే వేముల దీవులో ఉన్న పునరావాస కేంద్రానికి తరలి వెళ్ళారు. ఆ 2 సంఘటనలు మాత్రం నరసాపురంలో ఎక్కువగా జరిగాయి. అదేవిధంగా నిన్న రాత్రి నుంచి పరిస్థితిని పరిశీలిస్తే మాత్రం ఎక్కువగా ఈ తుఫాను వల్ల అక్వా కల్చర్ దెబ్బతినే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ప్యాడీ, వరి పంటలు, తర్వాత ఉద్యానవన పంటలు దెబ్బతినే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి అధికారులు అయితే ఇంకా ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలనే ఒకే ఒక ఉద్దేశంతో అధికారులు అయితే పనిచేస్తున్నారు. ఎందుకంటే నరసాపురం టౌన్లోనే నిన్న సాయంత్రం 5 గంటల నుంచి అయితే విద్యుత్ సరఫరా లేదు. అర్ధరాత్రి సమయంలో కాసేపు ఒక అరగంట సేపు అయితే కరెంటు సరఫరా ఇవ్వగలిగారు. అది కూడా కొన్ని ప్రాంతాల్లోనే. ఆ తర్వాత మాత్రం పూర్తిగా మళ్ళీ విద్యుత్ సరఫరా అయితే నిలిపివేస్తారు. ప్రస్తుతం అయితే ఇప్పటివరకు అయితే నరసాపురంలో ఎక్కడ కరెంట్ లేని పరిస్థితి ఉంది. దీంతో అధికారులు అయితే మొట్టమొదటిగా ఈ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని చెప్పి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే చెట్లు విరిగిపడ్డాయో వాటిని తొలగించాలని చెప్పి నిర్ణయించారు. అదేవిధంగా కరెంటు వైర్లు తెగిపడ్డాయి. కరెంటు పోల్స్ కూడా నేలకూలయ్యాయి. వాటి అన్నింటినీ మళ్ళీ ఎక్కడైతే కరెంటు పోల్స్ నేలకూలయ్యాయి అక్కడ మళ్ళీ వాటిని ఎరెక్ట్ చేసి, అదేవిధంగా కరెంటు వైర్లు ఎక్కడైతే తెగిపోయా వాటిని మళ్ళీ మరమ్మతులు చేసిన తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని చెప్పి అంటున్నారు. అది కాకుండా ఒకేసారి కాకుండా దశల వారీగా అయితే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇక తర్వాత ఇదంతా అయిన తర్వాత సాధారణ జనజీవనం నెలకొన్న తర్వాత అప్పుడు ఎన్యూమరేషన్ పంట నష్టానికి సంబంధించి ఆస్తి నష్టం ఎంత జరిగింది, అదేవిధంగా పంట నష్టం ఎంత జరిగింది, దీనికి సంబంధించి అధికారులు అయితే అంచనాలు వేయనున్నారు. ప్రస్తుతానికైతే నరసాపురంలో అయితే కొద్దిపాటి స్థాయిలో అంటే గంటకు 10 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో మాత్రమే గాలులు వీస్తున్నాయి. ఎటువంటి వర్షం అయితే లేదు. అదేవిధంగా ఏలూరు జిల్లాలో సైతం అదే పరిస్థితి నెలకొంది. ఏలూరు జిల్లాలో కూడా గాలులు వీస్తున్నాయి కానీ భారీ వర్షాలు అయితే ఎక్కడా లేవు. నిన్న రాత్రి మాత్రం తుఫాన్ తీరం దాటే సమయంలో మాత్రం చాలా చోట్ల అయితే చెట్లు విరిగిపడ్డాయి. నరసాపురంలో కావచ్చు, అటు భీమవరంలో కావచ్చు, అక్కడ కైకలూరులో కావచ్చు, చాలా చోట్ల అయితే భారీ వృక్షాలు అయితే నేలకొరిగాయి. వాటిని అయితే అధికారులు అయితే
హుటాహుటిని తొలగిస్తున్నారు. కైకలూరు దగ్గర అర్ధరాత్రి పోలీసు యంత్రాంగం అయితే చెట్లను తొలగించే పనిని చేపట్టింది. అదేవిధంగా భీమవరంలో సైతం అదే పరిస్థితి నెలకొంది. మరోపక్క పాలకులతో చాలా చోట్ల హోర్డింగ్లు అయ్యి నేలకొరిగాయి. అదేవిధంగా ఆచంటలో చాలా చోట్ల చెట్లు నేలకూలయ్యి. పాలకుల నియోజకవర్గంలో కూడా ఈ తుఫాను ప్రభావం ఎక్కువగానే ఉందని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతర్వేది, పాలకులు, నరసాపురం, రాజోలు, మల్కీపురం ఇదంతా ఒక సరౌండింగ్ ఏరియాలోనే దాదాపు 30 కిలోమీటర్ల రేడియస్లో ఉంటాయి, 30 కిలోమీటర్ల వ్యాసార్థాలు ఉంటాయి. అంతా అంతర్వేదిలో ఎక్కడైతే సముద్రం అదేవిధంగా వశిష్ట గోదావరి కలిసే ప్రాంతం అది సంగమ ప్రాంతం అది ఆ ప్రాంతంలోనే తుఫాన్ అయితే తీరాన్ని దాటింది. కాబట్టి ఆ ప్రభావం అయితే ప్రస్తుతానికైతే తీవ్రంగానే ఉంటుందని చెప్పేసి, అంటే ప్రస్తుతానికైతే వర్షాలు లేకపోయినప్పటికీ తర్వాత తుఫాన్గా మారిన తర్వాత వాయుగుండంగా మారిన తర్వాత వర్షాలు పడతాయని చెప్పి అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో మళ్ళీ ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి నరసాపురం నియోజకవర్గంలోని నరసాపురం, మొగల్తూరు మండలాల్లో దాదాపు 40 పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. ఈ 40 కేంద్రాలు అయితే దాదాపు 15,000 మంది అయితే ఆశ్రయం పొందుతున్నారు. వీళ్ళందరికీ భోజన సదుపాయాలు అదేవిధంగా అల్పాహారం సదుపాయాలు అన్నీ కల్పిస్తున్నారు. చంటి పిల్లలకి పాలు, బిస్కెట్లు అట్లాంటివి కూడా సమకూరుస్తున్నారు. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి సపర్యలు చేయడానికి, వైద్యం చేయడానికి వీలుగా పునరావాస కేంద్రాల దగ్గరే వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తారు. ఇలా మొత్తం మీద అయితే ఈ తుఫాను విపత్తును ఎదుర్కోవడానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలోనే సన్నాహాలు చేసిందని మనం భావించాల్సి ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే కలెక్టర్ నాగరాణి అదేవిధంగా ఎస్పీ అద్నాన్ నయీం, ఏలూరు జిల్లాకు సంబంధించి చూస్తే కలెక్టర్ వెట్టు సెల్వి అదేవిధంగా ఎస్పీ శివకిషోర్ వీళ్ళందరూ అయితే నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ఎటువంటి విపత్తు తలెత్తినా వెంటనే నివారించడానికి వీలుగా లేకపోతే ఉపశమనం కలిగించడానికి వీలుగా చర్యలు చేపట్టడానికి అయితే వాళ్ళు నిరంతర సమీక్షలు జరుపుతూనే ఉన్నారు. అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే ఉన్నారో అటు వచ్చి ఏలూరు జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ వీళ్ళు కూడా నిరంతరం అధికారులతో సమీక్షలతో జరుపుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సమీక్షలు జరుపుతూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే తుఫాన్ తీవ్రత తగ్గింది కాబట్టి రాబోయే కాలంలో రాబోయే గంటల్లోని ఏ విధంగా పరిస్థితి ఉంటుందనే దానిపైన అంచనాలు వేస్తున్నారు. ఇదంతా పూర్తి స్థాయిలో సద్దుమణిన తర్వాత అంటే తుఫాన్ తీవ్రత పూర్తిగా తగ్గిన తర్వాత అప్పుడు పంట నష్టం ఎన్యూమరేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పి అంటున్నారు. అయితే ఈ తుఫాను వల్ల అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని మనం భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగింది. చూస్తున్నాము నరసాపురంలో ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది, సడన్గా స్టార్ట్ అయింది. మనం చూస్తున్నాం ఇక్కడ ఇప్పుడు భారీ స్థాయిలో వర్షం స్టార్ట్ అవుతుంది మనం చూస్తున్నాము. ఈదురుగాలు అయితే లేవు కానీ వర్షం అయితే స్టార్ట్ అయింది. చూస్తున్నాం ఇక్కడ వర్షం ఏ విధంగా పడుతుందో. ఇక్కడ మొత్తం మీద అయితే వర్షం తుఫాను ప్రభావం అయితే వర్షాల వల్ల ఇప్పుడు మనకి స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. Gracias.